పిరమిడలోన ధ్యానమంట ధ్యానము చేతాములో శ్వాసను వడనులో ధ్యానము చేతాములో శ్వాసను వడనులో ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట ఇండియాలోన ధ్యానమంట అమెరికాలోన ధ్యానమంట రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట రష్యాలోన ధ్యానమంట చైనాలోన ధ్యానమంట రాసి ప్రింటింగ్ పంపించేసినాం. మనోడు ఉన్నాడు కాబట్టి దాన్ని నేను మళ్ళీ రీరైట్ చేసి 100-200 కాన్సెప్ట్లు తయారు చేసాం 1 yearలో డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. నేను అడిగిన గురుజీ ఎట్లా వచ్చింది ప్రతి మతానికి ఇంత సంబంధం నీకు అంటే ఎప్పుడో చదువు ఉంటాం. వచ్చేసారు, భోజనాలు రెడీగా ఉన్నాయి, జనాలు వచ్చేసారు, పుస్తకం ఇంకా రాదు. అది కర్నూలు అనంతపూర్లో బుక్ ప్రింట్ అవుతుంది. అప్పుడు కొత్తగా ప్రింట్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ అయినా బాగా అభినందించారు. అంటే అట్లా సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయింది అనమాట. అంటే మీటింగ్ కరెక్ట్ టైం అన్నీ చాలా అంటే దాన్ని కానీ పుస్తకం మీద చూసి మురిసిపోవడం కాదు. ఫస్ట్ వచ్చిన 1000 కాపీలు డబ్బులకి ఇచ్చి అమ్మింది 750 కాపీలు వచ్చిన వాళ్ళందరూ దాంతోపాటు స్టాల్ పెట్టేవారు. ఎక్కడికి కర్నూలులో విషయాలందరినీ కొనుక్కొచ్చేవారు. కౌంటర్ అన్నీ పెడితే ఎవరైనా ఒకటి వచ్చి అడిగానంటే కట్టలు సర్దేసి ఇచ్చేసేవారు సార్. తను పుస్తకం చదివారంటే తనకి ఏదైనా బుక్ నచ్చిందంటే ఆ పుస్తకాన్ని ఇంకా కొని అందరికి పంచుతారు, అందరికి వెళ్ళి ఇస్తారు. అది ఆయన గురించి వచ్చినప్పుడు ఐ యూస్ టు గెట్ ఎ కాల్. సో నేను వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైతే గుర్తున్నారో అక్కడికి వెళ్ళి ఒక్కొక్క బుక్ ఇట్లా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి బుక్ గురించి చదివారా ఓకే లేక 95 అవుతుంది. 96 నుంచి నేను మాట్లాడనున్నా. ఎన్ని రోజులు గురించి ఎన్ని రోజులు కదా వస్తే జరుగుతారు, మీరు వస్తే మేము ఎట్లా అంటే అన్నీ జరుగుతాయి లేవయ్యా అన్నాడు. జనవరిలో స్టార్ట్ చేసేసినాడు. 1 year మౌనం. వస్తాడు ఇంకా ఏం మాట్లాడేది ఆయన అంటే మాకు అర్థం కావద్దు. అదే మళ్ళీ బుక్ ఎత్తుకుని రాసి ఇచ్చేవాడు. ఇది సరిగ్గా అర్థం కాలేదనుకో తిట్టి అనేవాడు. అప్పుడు కోపం. ఒక కోరిక ఉండేది తన విల్ పవర్ ఎలా పెంచుకోవాలా అని. అలాగ 1 year మౌనము, 1 year నో ఫుడ్. అట్లా మేము కూడా అడ్జస్ట్ అయినాం. స్లోగా ఆయన చూస్తే మాట్లాడుకుంటా మౌనంగా ఎట్లా ఉండాలా, మౌనంగా ఉండేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఊర్లో కూడా మౌన ధ్యానాలు అప్పుడు పెట్టింది. అంతవరకు మౌన ధ్యానాలు లేవు ఇక్కడ, ఓన్లీ ధ్యానమే.